హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము. చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు, కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇంట్లో కూర్చునే జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ ఫోటో, ఓటర్ ఐడి ఉండాలి. ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పురుషులు, మహిళలు, స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు. ఈ జాబ్లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇంట్లో తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు. అసలు ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్లో మీరు డ్రిల్లింగ్ బిట్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు వీటిని టోకున పంపిస్తారు. వీటిలో చాలా సైజులు ఉంటాయి. మీరు ప్రతి సైజులో నుండి ఒక బిట్ వచ్చేలాగా అన్ని రకాల బిట్స్ ని ఒక చోట ప్యాక్ చేయాలి. ఒక ప్యాక్ లో సేమ్ సైజు రాకుండా చూడాలి. తర్వాత ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి. ఇదండి మీరు చేయాల్సిన పని. సులభంగా ఉంది కదా? చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఇది చాలా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ. రోజు ఉదయం కంపెనీ వారు 9ంటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ని ఇచ్చి వెడతారు. మీరు సాయంత్రం 5 గంటల లోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి. కంపెనీ వాళ్ళు సాయంత్రం 6ంటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు. ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు. ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది. ఈ జాబ్కి మనం ఎంత ఫాస్టుగా, డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి. అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, పూర్తి అడ్రస్, రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1195. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ 1195. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి. చూశారు కదా, ఇది ఇవాళటి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్లో మీరు రోజుకి 6 గంటలు పని చేయాల్సి ఉంటుంది.